మక్కళ తిలగం ఎంజి రామచంద్రన్ నటించిన చిత్రం రిక్షాకారన్. 1971లో వచ్చిన ఈ చిత్రం తమిళనాట ఒక సంచలనం. మంజుల కథానాయికగా నటించిన ఈ చిత్రంలో పద్మిని కీలక పాత్ర పోషించారు. రిక్షాకారన్ చిత్రానికి కథను నిర్మాత ఆర్ఎం వీరప్పన్ సమకూర్చారు. ఎం కృష్ణన్ దర్శకత్వం వహించారు. రిక్షాకారన్ మాస్ మసాలా చిత్రం. ఎంఎస్ విశ్వనాథన్ స్వరపరిచిన చిత్రంలోని పాటలన్నీ సూపర్ హిట్. అలాగే పొలిటికల్ డైలాగ్స్ కూడా జనాన్ని ఆకట్టుకున్నాయి. 1971 మే 29న రిక్షాకారన్ చిత్రం విడుదలయ్యి 12 కేంద్రాల్లో 100 రోజులకు పైగా ఆడింది. రిక్షావాలాపై వచ్చిన తొలి సినిమా ఇది. చిత్రం సూపర్ హిట్ కావడంతో తమిళనాడులో ఉన్న 6000 మంది రిక్షా కార్మికులకు రెయిన్ కోట్లు పంచారు ఎంజీఆర్. రిక్షాకారన్ చిత్రంతో ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు పొందారు ఎంజీఆర్. దక్షిణాదిన ఆ అవార్డు పొందిన తొలి నటుడు ఎంజీఆర్. అయితే ఆ అవార్డు తన వల్లే వచ్చిందని రాజకీయ ప్రముఖుడు ఎంజీఆర్ ప్రత్యర్థి కరుణానిధి కామెంట్ చేయడంతో అవార్డు వెనక్కి ఇచ్చేశారు ఎంజీఆర్. రిక్షాకారన్ చిత్రాన్ని జానపద బ్రహ్మ విఠలాచార్య రిక్షారాముడు పేరుతో తెలుగులోకి డబ్ చేశారు. ఆయన కెరీర్లో ఏకైక డబ్బింగ్ సినిమా ఇదే. ఎంజీకే గోపాలస్వామితో కలిసి ఆ సినిమాను అనువదించారు విఠలాచార్య. 1972 జనవరి 26న రిక్షారాముడు చిత్రం విడుదలయ్యి ఇక్కడ కూడా విజయం సాధించింది. రిక్షారాముడు విడుదలైన సరిగ్గా నెల రోజులకు ఏఎన్ఆర్తో విఠలాచార్య తీసిన ఏకైక చిత్రం బీదల పాట్లు విడుదలయ్యి ఫ్లాప్ అయింది. రిక్షాకారన్ స్ఫూర్తితోనే సూపర్ స్టార్ కృష్ణ నటించిన రిక్షావాలా చిత్రం రూపుదిద్దుకుంది. రాజకీయ నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి హీరో కృష్ణ దర్శకత్వం వహించారు. రాధా కథానాయిక. నటరత్న ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయనపై ఎక్కుపెట్టిన రాజకీయ అస్త్రాల్లో రిక్షావాలా చిత్రం ఒకటి. రాష్ట్ర శాసనసభకు 1989లో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఎన్నికల కంటే ముందుగా రిక్షావాలా చిత్రాన్ని విడుదల చేయాలని హీరో కృష్ణ భావించారు. అయితే ఆ ఏడాదే ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తుండటంతో విడుదలని డిసెంబర్కు వాయిదా వేశారు. ఆ ఎన్నికల్లో కృష్ణ గెలిచారు. డిసెంబర్ 15న విడుదలైన రిక్షావాలా కూడా ప్రేక్షక ఆదరణ పొందింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.